దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరికొ నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేశారని, ప్రభుతో సమయాన్ని గడిపారని నమ్ముచి ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారు. చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి ఈ యొక్క అనుదిన ధ్యానాలను ఫార్వర్డ్ చేయాలని, షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్ములను కోరుతూ ఉన్నాను. ప్రభు ఈ దినము కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనమును చదువుకుందాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. దేవాది దేవుడు చక్కని వాగ్దానాన్ని ఇదన మనకిస్తూ ఉన్నారు. ఈ యొక్క మాటలు స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు శిష్యులతో మాట్లాడుచున్నటువంటి మాటలు. ఏ సందర్భంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అంటే, శిష్యులందరూ కూడా యేసు ప్రభువారికి మరణం తర్వాత ఒక గదిలో వారు ఏకాంతముగా ఉండి యూదులకు భయపడుచు, దేవుని బిడ్డలారా, ఎక్కడ మనం యూదులకు దొరికితే మనల్ని చంపేస్తారు అని వారు ఆందోళన చెందుతూ భయపడుచు ఒక గదిలో వారందరూ కూడా ఉన్నప్పుడు యేసు ప్రభువారు వారికి ప్రత్యక్షమై పలుకుచున్నటువంటి మాటలు, మీకు సమాధానము కలుగునగాక. వారు భయముతో ఉన్నారు, మరణ భయముతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులలో ఉన్నారు. అప్పటి వరకు యేసయ్య వాడితో ఉన్నారు, ఇప్పుడు యేసయ్య వాడితో లేరు. వారికి ఒక దిగులు. దేవుని బిడ్డలారా, ప్రభు వారికి ప్రత్యక్షమే అంటూ ఉన్నారు, దేనికి కూడా భయపడకండి, మీకు సమాధానము కలుగునగాక. దేవుని బిడ్డలారా, క్రీస్తు పునరుద్ధానము మనకు సమాధానమును అనుగ్రహించి ఉన్నది. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మీ జీవితంలో ఏ విషయాలలో మీరు భయపడుతూ ఉన్నారు? మీకున్నటువంటి బలహీనత, అనారోగ్యము, లేకపోతే మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, వీటన్నిటిని చూసి మీరు భయపడుతూ ఉన్నారా? ఇప్పుడు యవ్వన బిడ్డలు, విద్యార్థులు ఎగ్జామ్స్ రాసాం, రేపు ఎటువంటి రిజల్ట్స్ వస్తుందో అన్నటువంటి ఒక ఆలోచనతో చాలామంది బిడ్డలు భయపడుతూ ఉన్నారు. ప్రభు అంటూ ఉన్నారు, భయపడకండి, మీకు సమాధానము కలుగునగాక. నేను మీకు సహాయం చేస్తాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, నేను మిమ్మల్ని విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేని బిడ్డలు ఈరోజు దేనికి కూడా భయపడకండి, ఏ విషయాలలో ఆందోళన చెందకండి. ప్రభు మనతో ఉన్నారు, ఖచ్చితంగా ఆదరిస్తారు, మనకు సహాయం చేస్తారు, తన యొక్క కృపను మనకు అనుగ్రహిస్తారు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అటువంటి సమాధానం అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి సమాధానం, సంతోషం అనుగ్రహించి వారి జీవితాలలో గొప్ప కార్యములు చేయమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.